అమరావతి నిర్మాణం ఆగిపోవాలని ఘోర తపస్సు చేస్తున్న కొంతమంది మా బ్రోలకు ప్రేమతో ఈ వీడియో అంకితం. అసలు ఏ రాజధాని అయినా ఊరు డెవలప్ అయ్యే కొద్దీ కొత్త రోడ్లు వస్తాయి. కానీ అమరావతిలో 34 రోడ్ల పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. అసలు ఏంటి విడ్డూరం? ఒక స్టేట్ క్యాపిటల్ సిటీ బాగా డెవలప్ అయ్యాక కానీ అక్కడ కొత్త కొత్త యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ చేయరు. మరి అమరావతిలో అయితే పురిటి దశలోనే దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అన్ని ఏర్పాటవుతున్నాయి. అసలు ఏంటి విడ్డూరం? అమరావతి నిర్మాణంలో భాగంగా అక్కడి ప్రజలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు, ఉద్యోగ మేళాలు అసలు దేశంలో ఎప్పుడైనా జరిగిందా? అసలు ఏంటి విడ్డూరం? డెవలప్ అయ్యి దశాబ్దాలుగా వస్తున్న తాగునీటికి ఇబ్బంది పడే రాజధానులు దేశంలో ఎన్నో. మరి అమరావతిలో అయితే ఇంకో 20 ఏళ్ల వరకు సరిపడే 190 మిలియన్ లీటర్ల వాటర్ ట్యాంక్ ను నిర్మిస్తున్నారు. అసలు ఏంటి విడ్డూరం? కాలుష్యం కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రాజధానులు దేశంలో ఎన్నో ఉండగా ఇప్పటికే 5 లక్షలకు పైగా మొక్కలు నాటి అమరావతిలో జనాల ఆరోగ్యానికి పెద్దపీట వేయడమా? అసలు ఏంటి విడ్డూరం? రాజధానులు విపరీతంగా డెవలప్ అయితే కానీ అటు చూడని ఐటీ పరిశ్రమలను చూశాం. కానీ అమరావతిలో ఇప్పటికే క్వాంటం వేల ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలకు మార్గం సుగమమా? అసలు ఏంటి విడ్డూరం? అనుక్షణం ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే లక్ష్యంతో అమరావతిలో ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు వసతి ఏర్పాటు చేసి వారిని ఇక్కడికి త్వరలో తరలిస్తున్నారు. అసలు ఏంటి విడ్డూరం? ఈ రోజుకి ఇక చాలు కదా బ్రోస్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.